హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టమాటో బాత్ రెసిపీ చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. మీకు గ్లాస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ గ్లాస్తో ఇప్పుడు గ్లాస్ చూపిస్తాను చూడండి. ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాసు నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తుంటుంది రోస్ట్ అయిన కొద్దీ. చూడండి, కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఈలోపు మనము ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, కరివేపాకు, టమాటో కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయి పెట్టుకుందామండి. పెట్టుకొని నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నా కదా, దీనికి నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. తీసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు ఈ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదా, ఒకటొకటి అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి దూరగా. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టమాటో బాత్ అనేది తీసేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్గా ఉప్మా తినే కంటే ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటో వేసి మంచిగా కలిపి మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నా కదండి, ఆ గ్లాస్తోనే 3½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా తీసుకోవాలండి. నేను 1½ తీసుకున్నానండి. వాటర్ ఒకసారి టేస్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, బబుల్స్ వచ్చాయి, మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా పోసుకుంటాం కదా, మంచి లూజ్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో టమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. సేమ్ మనకి ఫంక్షన్లో పెడితే ఎంత బాగుంటుంది అలానే టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుంది. ఇందులో కాజు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.